పని మొదలు పెట్టిర్రా మరి చినుకులో ఇట్టో ఇంత కవర్ ఉందా మరి కప్తారా అప్పటికింత మాలు అయిపోతే ఇక కడప మీద అంత వేయింది అది మంచం కూడ దాకి అటంత ఇటంత చూసింది ఇంత మాలు కొంచెం ఉంచు ఈ పింఛన్ పైసలు చల్లకుండా ఆగమైతన్న మనిషిని ఆ పిల్ల ఉరుకుతే దొరకదా దొరుకుతురుకదా పొద్దుగాల పోతే పొద్దు విక్కిరా అంటుంది పొద్దు విక్కోతే పొద్దుగాలరా అంటుంది ఇంకా పింఛన్ తెచ్చుకుంటే నన్ను 2 చీరలు 2 కన్నులు కుట్టించుకుందాం అనుకుంటే అవి అత్తలు లేపాయి బట్టలన్నీ నిలిచిపోయినాయి ఒక్కటే చీర పేగు ఉన్నది ఇడుగ తొడుగు ఒక్కటే ఉన్నది ఇవాళ ఎట్లనే వేసి పింఛన్ తీసుకున్నది అన్నే కావాలి నేను ఏమే బావ నిలబడి చుట్టాను బొమ్మలు పని లేదా అట్టిగానే పని లేక అట్టిగానే ఉంటే ఉన్నాయి పని మంచిగా లేక పని లేకపోతే మా ఎత్తు విసిరిసిరి ఆ పింఛన్ పైసలు వస్తానన్నా ఇంకా కూరగాయల మళ్ళీగా అనుకో ఇన్ని ఇంకా గాంలో రానర్స్ బావక ఎన్ని కట్టాలి పాప మా బావ పైసలు లేకుండా కానీ ఉద్దర వస్తాడు కాళ్ళు మందిలో అడుగు తిజ్జతి పోతుంది అడగక ముందు కట్టాలి చినుకులు చల్లకుండా మళ్ళా మోఫైనాయి సుశీల ఓ పిల్ల ఉన్నవానే ఆవో తలుపులేసింది లేనట్టుంది కదా ఎటు పోయిందో మరి ఉరుకుతే దొరుకుతలేదు దొరుకుతురుకుతలేదు 4 రోజుల నుంచి రోజు అత్తన్న పోతన్న ఓ రాశిలకి అన్నట్టే ఉన్నది నా సంగతి పింఛనిచ్చి పాడైతలేదు మన్ను లేదు ఏ వాడలు ఏరినట్టు ఎటు పోయినట్టు నీ గోస చల్లా ఉండ ఒక్కొక్కరు ఇంటికి వచ్చి ఇచ్చిపోతారు అయ్యో అమ్మ పట్టు సాతన అయితే లేదని ఊళ్ళో పొన్న ఈ ఊళ్ళు ఉన్నంత అధ్వానం ఏ ఊళ్ళలేదు మొగన్ని అడుగుతానేమో నాకేం తెలుసు అమ్మానం అట్టే ఎటు పోయినట్టు ఏ వాడలు ఏరినట్టు దొరకది ఇది మరి మరి ప్రశాంత్ గీ పింఛనిచ్చే సుశీల్ ఎటు పోయిందిరా అగో నేను నాలుగు ఇంటికి వాచ్మెన్ ఒకటి ఎత్తానా పోసావా ఏమో గావెట్ పోయిందో నాకెట్లా తెలుస్తుంది అయ్యో మురుకులాట ఇప్పుడు నిన్ను ఏమన్నా గంత కోపానికి రాబెడుతుంది మతలాబు ఎప్పుడా మగోడా అంటే మందలిస్తే మంది దాగి సత్తానట ఎందుకటికి నీసంటోడు ఎవడో గట్టి ఉన్నదిరా నీ కథ గీవి ఎటు పోయిందిరా అన్న గాంత దానికే గంత కోపానికి రాబెడుతుంది కోపం కాదు పోసావా నా పని మీద నేను గిరికలే కొరుకుతానా గీమె ఎటువైందంటే నేను కావాలంటానా గట్ల కాదురా నువ్వింత నిలగబడితేవరో మా ఇళ్ళవే ఒక్కటే ఆరకట్టుకుంటారు కదా తెలుసుంటదా అని అడిగిన గీ పోరెట్టువైందని ఆ మాత్రం దానికై పెంక మీద దానాలు ఎగిరినట్టు ఎగరబడితివి నీ అమ్మగట్నే ఎగురుతుండే అనకట అగో నడువ మా అమ్మ ముచ్చట ఎందుకు వస్తుంది మళ్ళా కంప నోరేసుకొని గంపడు ముచ్చట్లు మాట్లాడతాను ఎందుకే పోసి నీకు నోరు రిగా ఉండదా ఏంద్ర నా నోరేస్తాను నువ్వు చేతులు పట్టిపోను ఇప్పుడు నేను నిన్ను ఏమన్నా నన్ను రోజుదాన్ని చేసినావు నన్ను తప్పుడు మాటలు మాట్లాడితే నా నాలుక నేనే కోసుకుంటారికే నారా అయితే ఇంటికి పోయి కొడలు పట్టి కోసుకోపో ఎందుకురా ఏం తప్పు మాట్లాడినా నేను ఇప్పుడు నోటికి ఎంత అంత మాట్లాడతాను గంత కోపం ఉరుకులాట ఉచ్చుదర మనకిస్తాదిరా ఏదో ఇది ఎట్టువైందానన్నా గా మాత్రం దానికి ఆశాడు మరి చూసుకోబడితే విన్ని ఉరుకులాట ఆగులవోను నా నాలుక కోసుకోవాలా పోషవ్వా తవ్వుంట పోయేటోని పిలిచి గామె ఎటువైందని అడిగినావు ఆ తప్పు కాదా ఏమనక ముందే మా అమ్మ ముచ్చట ఎత్తినావు అది తప్పు కాదా సాలే అయి తప్పులు మా చెప్పినావు అంతి పిల్లని చూడన్నాడు పిల్లగా అంటే పిల్లద్దు తల్లిని చూడమన్నాడు నీ అసంటోడు ఎవడో నువ్వంటే తప్పు కాదుగా నేనంటే తప్పు వచ్చిందా అరా నీకు మా మాట్లాడినా కానీ పో ఇడికెళ్ళి పొయ్యేటోని ఆపిందే నువ్వు అయ్యో నా ఉరుకులాటో నిన్ను మందలిచ్చినందుకు నా చెంపలని నా చెప్పబట్టి నేనే కొట్టుకోవాలిరా పింఛన్ రాక పిచ్చిదాని లెక్క తిరుగుతాను నేను నువ్వేమో నీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడుకుంటావో వాడితివి ఈ పిల్ల తలుపుల దగ్గరికి వేసి తాళం కూడా వేయలే ఎటువైనట్టు మరి ఏడవైనట్టు మరి ఇది దాని ఇంటికి రోజు పోతున్నా ఉరుకుతలేదు దొరుకుతలేదు అందన్నా ఇంకా పింఛనిచ్చే సుశీల కనమంటది పిల్లగా నిన్ననైతే వచ్చింది మా తాతకి ఇచ్చిపోయింది మరి అలా వచ్చింది కావచ్చు మరి తెలియదు మరి మాకు తెలియదు నాకు మా తాతకి ఇచ్చిపోయింది గా కాలు రెక్కలు దగ్గర పెట్టుకొని కూర్చున్న దగ్గరికి వచ్చేమో ఏలు వ్యక్తి ఇచ్చిపోతుంది నేను దాని ఇంటి చుట్టూ తిరిగిన దాన్ని మనిషి లెక్క కనబడతలేను మరి దానికి నిన్ననైతే వచ్చింది మరి ఇవాళ రాలేదు నీ తుడిసల్లాగుండా ఈ బావ మంచిగా ఉన్నాడు అట్లా దానికి నచ్చింది అట్లా దగ్గరికి తెచ్చి ఏలు పెట్టి ఇచ్చిందా నీ తిరుగుడు గంగ గోదావరి నిండా ఏడాని తిరగాలి ఎక్కడాని తిరగాలి దానికోసం అగో ఈ శాంతక్క వాళ్ళు ఉన్నారు కదా గద్దె ఓ శాంతక్క
గా పింఛన్ ఇచ్చే సుశీల గిట్ట కనబడ్డదా అన్న వైట్ మొక్కన కనవలేదు కానీ ఎందుకే ఎందుకంటే వేందవ్వ 4 రోజుల నుంచి తిరుగుతున్న పింఛన్ పైసలు ఇవంతా ఇంటి చుట్టూ దొరుకుతలేదు ఉరుకుతలేదు. నీ పైసలు పట్టుకొని తినకపోదు కానీ మా ఇస్తుంది పో. మీకేందవ్వా కొడుకులు కూరలు చేస్తారు మంచిగా తింటారు గద్దల మీద నీడలు కావుతారు రచ్చపోయేదాన్ని పేరునాలు పెడతారు. అది దెంకపోతాండా దెంకపోతలేదా అని అడిగిన అవు కాదెక్క కాలముడు దేగలు బిల్ల కోసి మల్లె పువ్వులు నల్లాలన్నీ కేసు కట్టుకొని తిప్పుడు నువ్వు పోతాను మాకేగుంది మా దగ్గరే ఉన్నాయి పో. అమ్మ పైసలు ఎంత కావాలి? 1000 రూపాయలు. ఆధార్ కార్డు సుశీల మా ముసల్దాని పైసలు పింఛన్ పైలు అట్ట ఇస్తే నిన్న వచ్చిన పేద బాపు లేరు కదా ఇంటికాడ అమ్మ. మేము పనికేనా బిడ్డ? సరే అప్పటి వరకు అత్త పొగలకిచ్చి రా బిడ్డ. సరే సరే పేద బాపు. ఈ ఇంట్లో పొంట తిరిగే వరకే నా సంసారం సగం కడతాంది. ఏమిట్లకి వచ్చిందో ఏమో ఈ తిరుగుడు. ఈ వినయ్ పిల్లగాడు మొన్న పైసలు పంపు అన్నాడు, మళ్ళీ వాడు నాన్నడు పత్తకెళ్ళాడు. ఓ వినయ్ పిల్లగా ఉన్నావా? ఎప్పుడు పిల్లదల్లో ఇంట్లోనే ఉంటాడు. వినయ్ వినయ్ ఆగో ఏంది మరి నీకు ఇట్లా వచ్చినావు? ఒక ఫోన్ కొడితే నేనే వస్తు కదా. నువ్వేడొచ్చేటట్టున్నావు పిల్లగా. తుపాకి దెబ్బకు దొరుకుతలేవు. నువ్వు నా దగ్గరకు వస్తావా గాని మొన్నటిగా పైసలు ఇయ్యరాదు. ఏంది పైసలా? పైసలు ఎక్కడి వాదిని? హాగో నీ కథ గమ్మతే ఉన్నది పిల్లగా. ఇరిగది నిల్లు మర్చిందట నీ అసంటాడు. నీ కథ గట్లున్నది. మొన్న ఫోన్ చేసి ఒక 5000 కావాలి వదిన ఫోన్ పే ఏవా అంటే ఏత్తేని ఇంటికాడు ఉన్నాయి వదిన తెచ్చి తాంటివి. మళ్ళా నేను అడిగారాక సప్పుడే లేకపాయ్. ఇంకెక్కడి అంటానవా? నీ పిల్లగాని ముక్కులతో గిట్లనే ఉంటదా? ఓ గమ్మ వాదినే ఈ ఆగాను బట్టి నేను అసలు ముచ్చటనే మర్చిపోయినా. ఇంట్లోనే తీసుకొచ్చిస్తా. ఎందుకు మర్చిపోవు? నీ అక్క రోడ్డు ఎక్కింది కదా పిల్లగా మర్చిపోతావు. ఇక తెచ్చిస్తాడు అగ తెచ్చిస్తాడంటే అడిగారక దిక్కలేదు. గట్లున్నారు మనుషులు. ఏం మనుషులో ఏమో పో. ఇక వాదినే తీసుకో. ఉన్నాయి వాదిన 5000. మా ఉన్నాయి గాని గా మీది పైసలు అవి. మీది పైసలా? అవేంటి వాదినే? గవ్వి తెలివైందాక ఇంత దూరం వచ్చినావు పిల్లగా నువ్వు. 1000కి 10 రూపాయలు తీసుకుంటావు మేము. గవ్వే మీది పైసలు అంటే. అది కరెక్టే అని వాదినే. మంది దగ్గర తీసుకున్నట్టు మనోళ్ళ దగ్గర కూడా తీసుకుంటావా? నేను కూడా అన్నా. అబ్బా నువ్వు భలే హుషారున్నావోయ్. గట్టెట్లుంటది? ఏళ్ళు మనయ్య అని గోర్లు తీసుకోకుంటుంటావా? ఏళ్ళు ఏళ్ళే గోర్లు గోర్లే. నువ్వు దగ్గర అయితే ఇంటికి వచ్చి బుక్కడంతా తినిపో. పైసల కాడ దగ్గర దూరపోలని చూసుకుంటూ పోతే నాకెట్లా వస్తాయి? 5000కి 50 రూపాయలు అవుతాయి. తేపో. అబ్బో నువ్వు మంచి అని అనుకున్నా కానీ గిట్లా తెలియవాదినే. ఇక పట్టు నీ 50 రూపాయలు. అయ్యో 50 రూపాయలు ఇస్తేనే అరిగిపోతానా పిల్లగా? ఇగో తీసుకో. అరే బక్క రమేష్ గాని వాళ్ళ నానమ్మ పింఛన్ పైసలు తీసుకుంటా అని ఇంటికి రమ్మన్నది. మరి ఉన్నదో ఎటైనా వేందో పతాకం పోయి మరి రచ్చుడైతే కావచ్చు. అగో నువ్వు గీడున్న వానపిల్ల నీకోసం మీ ఇంటికోతే తలుపులు పెట్టున్నది. ఆడకట్లు అన్ని తిరిగత్తన్న ఏడ కనబడతలేవు. గీడని చెప్తాన్నావు. ఈ వినయ్ పిల్లగాడు పైసలు ఇచ్చేది ఉండే పోసావా అడుగుదామని వచ్చిన. నువ్వు అందరికీ ఇక నాకు ఏకే సుశీల పైసలు ఎన్ని రోజులైనా పింఛన్ పైసలు ఇవన్నీ ఇంటి చుట్టూ తిరగబట్టి గిన్ని రోజులు గడుపుక రాబడుతుంది. పొద్దుగాల వస్తే పొద్దువికి రమ్మంటావు, పొద్దువికి వస్తే పొద్దుగాల రమ్మంటావు. ఉరుకుతే దొరకవు. మళ్ళీ వచ్చే వరకు తలుపులకు తాళాలు వేసి ఉంటాయి. ఏటో మొక్కన్న మొత్తం ఆడకట్లన్నీ తిరిగి నేను పోతాన్నా. పింఛన్ పైసలు ఇక నడిస్తవే నాయ నాకు ఇచ్చడానికి కూడా చచ్చి సగం అవుతున్నావు. నువ్వు నీ ఇంటికెళ్ళి ఇచ్చినట్టు చేయబడుతుంది. ఆగో పేద రోగం పెట్టుకుని డాక్టర్ వీకులకైనట్టున్నది కథ. నీ ఏళ్ళు పడకుండా నేనేం చేయాలి పోసావా? నా మీద కోపానికి వస్తాను. ఆగో పోసావా ఏమైంది? పెట్టుకుంటావు మరి చూడరా దీని కథలు. పింఛన్ పైసలు ఇయ్య నాకు అక్కర ఉన్నదంటే ఏలు పడతలేదు చెయ్యి పడతలేదు అని ముసలి ముచ్చట్టు చెప్తాంది. నా పైసలు నాకు ఇవ్వమంటే అరే ఏళ్ళు పడితే పైసలు ఇస్తా గానీ పడది నేనెట్లిస్తా పోసావా? చెప్పు నువ్వన్నా అర్థమయ్యేటట్టు మాకు. ఆవు పోసావా అది నిజమే కదా. నీ ఏళ్ళు ఎట్లిస్తా పైసలు? నా ఇంట్లోకి వెళ్ళి ఇట్లా ఇస్తానా? కాల్స్గా తింటాను 4 రోజులు. మరి ఏలత్తలేదంటే ఎట్టనే చెప్పే సుశీల.
నేనేమన్నా అబద్ధాలు ఆడతానా అని దాచుకొని నీకు కనబడతలేవు. ఇక 10 ఏళ్ళు చూడు ఎంత ముద్దు కనబడతాన్నాయో. నీకు నచ్చిన ఏళ్ళు పెట్టుకొని ఇయ్యే నేను అద్దంటానా? అరే ఇప్పుడు నీ గంటగానం అక్కడే వచ్చింది పోసావా? వాళ్ళని ఎంబడి పడి చెమ్మ నీళ్ళు కూడా తాగిత్తలేవు. గట్ల కాదురా బాలకాలి. ఒకసారికి చీరలు చూడ ఎట్టున్నాయో ఒలిసిపెట్టిన కంకి బెండలు ఎక్కువ ఉన్నాయి. ఇట్నే ఉన్న అర్రాయి అరకట్టుకు నా సొంటోళ్ళు అందరూ గా పింఛన్ పైసలు ఇస్తే గీ చీరో రైక కొనుక్కొని గా కూరగాయల మల్లన్నకు గా గమలకి ఇయ్యాలి అని అనుకున్నా. 4 రోజుల నుంచి తిరుగుతున్నా దొరుకుతలేదు దొరసా అని ఏం చేయాలి? ఇక ఇంకా మళ్ళీ నన్ను అనబట్టే రోగం నీదైతే డాక్టర్ని తిడతావా అని. మరి ఇప్పుడు ఈమెను ఏం చేయమంటావు పోసావా? నీకు చీరలు లేవని ఈమె కారం బుక్ చేయబడింది. కారం బుక్ ఇచ్చుడు కాదురా పిసగారిది. పైసలతో నాకు ఎన్నక్కర్లు ఉండయిరా. పింఛన్ పైసలు ఇస్తలేమని దీని చుట్టూ తిరుగుతాన్నా. పింఛన్ పైసలేమో కానీ పెంకాసలు కూడా ఇస్తలేదు. అందుకే దీని ఎంబడి పడతాన్నా. అరే నాతోటి పని కానప్పుడు నా ఎమ్మడి పడితే ఏమవుతుంది? గా కొత్త పేరు పోయి పైసలు తెచ్చుకుంటే బ్యాంకు పోయి ఏమో నా ఎమ్మడి చత్తాన్ని ఏలు పడతలేదా అంటే సందువుల నగలు పెట్టుకొని దూగుట్లేంకులాడు అన్నట్టున్నదే నువ్వు ముచ్చట. ఊర్లో పింఛన్ ఇచ్చేదాన్ని నువ్వు ఉండంగా నేను బ్యాంక్ కాడికి ఎందుకు పోతానే? నేను నైస్దాన్నా నా కాళ్ళు ఏమన్నా గట్టిగున్నాయా? ఇక నేను బ్యాంకు పోయినాక నువ్వు ఉండే ఎక్కడనే ఊళ్ళే నువ్వు తెచ్చుకుంటా లేకుండా లేదు. ఏమో నా ఎమ్మడి వాడిని నా పానం తింటాను. అరే వాయిన లొల్లెందుకు? ఒకసారి చూడలేవు అత్తనే ఎత్తు లేకపోతే పోతు. సరే నీ మాట ఎందుకు కాదంట. ఇటీ నీ ఆధార్ కార్డు. ఏమిటి గత కోపం వస్తుందే నీకు? ముసలోళ్ళు తెలియదా? ఐసోళ్ళు తెలియదా? చెప్తే అర్థం ఒక్కసారి చెప్తే అర్థం చేసుకోవాలి. అదే చూస్తుంది కదా ఉర్రకు మంచిగా చూడు. అయ్యో పెట్టు తమ్ము పెట్టు. గాయలు పెట్టు. పడతలేదు గిరి పెట్టు. చూడు పిల్లగా ఇక నేను చెప్తే ఏవో అంటివి అర్థమయ్యేటట్టు చెప్పు. నీ ఏళ్ళు ఎత్తలేవు. ఏడు రాగి పడ్డావు నీ ఏళ్ళు అంత రోడ్డు మీద. ఇగో నేనేం చేయాలి ఇక? దుమ్ముల దూడిలాడా ఎందుకు అత్తలేవు? ఏళ్ళు మంచిగానే ఉన్నాయి కాదు రౌతం ఏమి వచ్చిందే. నూనె పెట్టుకోను నిమ్మకాయ పెట్టుకోవాలా? ఎన్ని పెట్టినా ఇంట్లో వచ్చిందా? నీకు రావు బ్యాంకు ఇక. అయ్యో జర పైసలు ఇచ్చిపోయే. జర నీ దండం పెడతా జర ఇచ్చిపోయే. అరే నీకు తెలుగులో చెప్తే అర్థం కదా పోసావా? నాయమ్మ వాటి నన్ను రుచి చంపుతున్నావు. అరే పింఛన్ పైసలు ఏమంటే ఇస్తలేదు రా. నేను కొబ్బరి నూనె పెట్టుకుంటున్నా అంటున్నా ఎన్నిసార్లు ఎన్ని పెట్టలేదని ఉరుకు పట్టలేసి. అరే నువ్వు ఒర్రకు పోసావా? వాయిన ఇప్పటికే కోపానికి వస్తుంది. నువ్వు వాయిన నువ్వు దాని చుట్టూ 2 రోజులు తిరగాలి పింఛన్ పైసల కోసం. నీ పింఛన్ పైసలు చల్లాగుంటా. నేను అవి ఎందుకు అత్తలేవో చెప్తా. నువ్వు రా ఇంటికి రా. నువ్వు ఇంటి నీకేం తెలుసురా ఎందుకు అత్తలేవో చెప్తానంటున్నావు? కొబ్బరి నూనె పెట్టుకొని వస్తారన్నా కానీ అది ఇంటనే లేదు. నువ్వు రాని చెప్తా. నూనె పెట్టుకుంటానే నీ మదాసం పెట్టుకుంటానే అన్నా కానీ ఇంటలేదు. అది అందరితో వెళ్ళి పెట్టుకుంటేనా? ఎందుకు కట్టి ఆమెకి కొడతావు? ఇక కూర్చో జరసా కూర్చో. నీ వరుడు చల్లాగుంటా. వరుడు ఎక్కడిదిరా? వరుడు లేదు మన్ను లేదు. ఇంకేం చేయాలిరా? నేను పింఛన్ అత్తలేదని 4 రోజుల నుంచి దాన్ని ఎంబడి పడతా అంటే అది ఇత్తలేదు సత్తలేదు. ఇంకేం చేయాలి ఇక మరి? నీళ్ళు రాంది ఆమె ఏం చేస్తా చెప్పు? ఒత్తిపోయింది నామం కట్టినే చూసినావా లేదా నువ్వు? ఏమో పెద్ద మంచి వాళ్ళకి ఇంత ఓపిక లేదు నీకు. నీ ఓపిక గంగ గోదావరి నిండా ఇంకేం ఓపిక పట్టాలరా? 4-5 రోజుల నుంచి దాని ఇంటి చుట్టూ వస్తాన్న పోతాన్న 4-5 రోజుల కన్నా ఎక్కువ తిరుగుతాన్నా ఇంకా నాకే ఓపిక లేదా రమర్తి నువ్వు? మరి అది కాకపోతే ఇంకెవరు చేస్తారు? ఊళ్ళో చేసేదే ఈ పనాయే. మరి ముసలి ఇన్ని రోజుల నుంచి పింఛన్ పైసల కోసం తిరుగుతాంది. దాన్ని ఏలెత్తలేదు. ఏదో ఒకటి చేసి దానికి ఇత్తన్న ఆలోచన తెలివి ఉన్నదా దానికి? ఏదో ఒకటి చేసి ఎట్లిస్తారు పోసావా? నీ ఏళ్ళు నీ ఆమె ఏం చేస్తుంది? ఎవ్వరు కూడా ఏం చేయలేరు. మరి ఏం చేయాలంటే ఎట్లరా? నా సొంటి ముసలి మూలకు వండు అని పింఛన్ రాకపోతే బేకు పోయి తెచ్చుకుందామంటే కూడా నాకేమో సాతనై పాడైతలేదు. అదేమో దూరం ఉండే ఆటోలు ఎక్కాల దిగాల తిప్పలవాడు ఎందుకని దీని చుట్టూ తిరుగుతాన్నా. ఇంకేం చేయాలరా? నేను ఎన్ని రోజులు తిరగాల దాని చుట్టూ? ఎప్పుడు చూడు ఏలు పడతలేదు అంటుంది. అసలు నీ ఏలెందుకు పడతలేదు పోసావా? ఏమో దేవుడా ఏం నాశనకాలం పాడైందో ఏమో ఏలు పడి కారపడతలేదు. ఎన్నిసార్లు ఏలు పెట్టినా ఏలు పడతలేదు అంటుంది. ఇక మరి నేను ఏం చేయాలి? ఏలు పడి సావాలి. అరే ఇంకా సచ్చుడు ఎందుకు పోసావా? ఏలు రాకపోతే ఎవడం చేస్తారా? ఏలుకి ఇక నూనె ఏదో పెడతారు కదా పెట్టి గిట్ల వస్తుంది గట్లా ఏమైనావు నువ్వు? ఏం చేయాలో అన్ని చేసిండ్రా. అన్ని ఏలు చల్లగుండా కొబ్బరి నూనె పెట్టినా మంచి నూనె పెట్టినా నిమ్మరసం పెట్టినా లేని వేషాలు వేసినా మన్ను మసానం పెట్టినా గాని ఈ ఏలు పడి పాడైతలేదు పింఛన్ వస్తలేదు. అరే నువ్వు ఇట్లా లొల్లి పెట్టుకుంటూ పోతే పింఛన్ వస్తుందా పోసావా? ఎక్కడన్నా
పింఛన్ వస్తలేదన్న కోపంలో మాటలు వస్తున్నాయి. నాకు ఏడుకెళ్ళి వస్తాయి రూపాయలు నువ్వు చెప్పు. కొత్త కొత్త గోస కాబట్టి నేను కైకిలి పోయేదన్న గంబడి పోయేదన్న. అరే నువ్వు లొల్లి పెట్టకు, నువ్వు ఇంటికి పోయి తిని పండుగ చేసేపు. నీ తిరుడు సల్లగుండా ఇక తిరుడు వాడే తట్టుకున్నదా రాడా నోట్లో గుచ్చుకున్నా కానీ మోతలే వాడు ఉన్నాయి కానీ కాసం నేను తినటానికి వచ్చిందా. నాకు పింఛన్ వస్తలేదన్న రంజు ఎక్కువ అవుతుంది. నీ పింఛన్ చల్లగుండా ఒక్కటికొక్కటి లేదు. ఇంట్లో ఉప్పు ఉంటే పప్పు లేదు, పప్పు ఉంటే ఉప్పు లేదు. 4 రోజుల నుంచి తిరుగుతున్నా. ఎవరు నువ్వు పోయి ఒకపోతే అంటానారా పోయేదాన్ని గుంజుకు వచ్చిన వాళ్ళు పెట్టకుమని. ఈడేమో ఇచ్చినట్టుగా ఇప్పించినట్టుగా నువ్వు రాపోసావా నీకెందుకు లొల్లి అని తీయటి మాటలకు తీర్థం పోతా నువ్వు ఊళ్ళో నేను చల్లన్నట్టుగా ఇగ్గుకొని వచ్చిండి ఇంట్లకు. అందరూ ఎతల బారకాలే ఉన్నారు, ఒక్కడు కూడా ముల్లెత్తి పని ఆశరైటోళ్ళు లేడు. అరే వినయ్ నిన్న కళ్ళు కత్తా అంటివి అటే ముడితివి గట్లయితే ఎట్లా రావారి? అరే అద్దామని వెళ్ళిండ్రా ఇంతేలే మన సుశీల వదిన లేదా సుశీల వదిన పోసి ఒక్కటే లొల్లి మా ఇంటి ముంగట. ఆ పోసి గంతేరా అందరితో లొల్లి పెట్టుకుంటది. వాళ్ళతోని పెద్ద తలక నొప్పి ఉందిరా. అరే పోసేవా చూడరా పెద్ద ఇలపిట పట్టుకోవస్తుంది. ఇది ఎవరిని చంపుతావురా? నా జోలికి వస్తావా నువ్వు? పింఛన్ ఏమంటే గన్ని మాట్లాడుతున్నావు, నీ సంగతి చెప్తాగు. అరే పింఛన్ ఇత్తలే అని సుశీల చంపదట్టే ఉన్నదిరా. పోదాం పన్నాడు. సుశీలి ఓ సుశీలి బయటకు వెళ్ళే 100 రూపాయలు వెళ్ళు యువతరికి వెళ్ళు. మా ఇంటికి వచ్చాడుతున్నావు ఒర్రుడు కాదే ఈయన నా పింఛన్ పైసలు నాకు ఇవ్వకపోవాలి చూడు ఎట్లుంటుందో నీ ఆట. ఏందే ఇలా పిట పట్టుకొని వచ్చినావు? సంతా ఆయనను సంపు సుత్తా సంపు సంపే. ఏంది పోసావా నీ లొల్లి? పింఛన్ ఇత్తలే అని ఇలపిట పట్టుకొని ఇంటికి వస్తావా? ఈలపీట పట్టుకొని వచ్చుడు కాదురా, గొడ్డలు పట్టుకొని వచ్చినా తప్పేలేదు నాకున్న కోపానికి. ఇది నాకు పింఛన్ రాకిత్తలేదా లేక అది తీసుకుందామని ఇత్తలేదా తెలియాలి నాకు. ఇవాళ తెలియకపోతే ఏం చేస్తావే? సంపుతావా? ఇలా పిట పట్టుకొని వచ్చినావు సంపు దా సంపు. ఓ 41 నాన్న నిన్ను చంపిన పాపం నాకెందుకే? నా ఏళ్ళు పడకపోతే ఇలా నా ఏళ్ళని నేనే నరుక్కుంటా. పడినప్పుడు నాకు ఈ ఏళ్ళు ఎందుకే? ఉండేనక్కరా లేకేనక్కరా? ఓ పోసి నువ్వెన్ని చేసినా ఎంత బెదిరించినా నీ ఏళ్ళు పడే నువ్వేమని వేసుకో, నాకు అవసరమే లేదు. నేనాట దీని పైసలు తీసుకుంటానా ఇది వచ్చి నన్ను బెదిరిస్తుంది. నువ్వేమని వేసుకోపోయే పోసి నీ ఇష్టం ఉన్నది చేసుకో. చేసుకోండి నానే. సరే అన్న కూడా చేసుకోమని. అన్న బరాబర్ అన్న చేసుకోపోయే. ఏం చేస్తా నానే? పింఛన్ రానప్పుడు నాకు ఏళ్ళు ఉండేనక్కరా లేకేనక్కనే నా ఏళ్ళు నేనే నరుక్కుంటా. అయ్యో ఆకు పోసావా? అద్దు ఎందుకు ఈ లొల్లి? పాలిస్తానని బర్రె చంపుకుంటావా? అద్దు నరుకుడు. నీకు తెలియదు వినయ్ ఈ ఏళ్ళు ఉండేనక్కరా లేకేనక్కరా నాకు ఈ ఏళ్ళతో ఏం పని రా పింఛనే వస్తలేదు. ఆకు పోసావా? నరుకొని వినే దానెళ్ళు నరుకుంటే నీకేమైతుంది? ఒకేళ్ళు కాదు 10 ఏళ్ళు నరుకొని పీట పోతుంది. నాకు గన్న కలుగుతాను దయ్యం లెక్క నెల నెలకు. ఇప్పుడు నీ కన్ను చల్లబడ్డా అని చూసిలా నా ఏళ్ళు కోసుకున్నా. నా ఏళ్ళు ఉన్నది తెగలేదా? పోసి నీ ఏళ్ళు ఎట్టిపోతుంది? దేని నాయలు దేని నాయలు ఏంది నీ ఏళ్ళు తగ్గిందా? పింఛన్ అత్తలేదు అనుకుంటున్నా నన్ను ఆయన చేసినావు ఆయన పోసి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా తెలంగాణ ముచ్చట్లు. చూసిరుగా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం మా ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కన గంట ఉంటది గట్టి కొట్టండి. బాయ్.